హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ధర్ని 2326 వ్లాగ్స్ అండి. చాలా డేస్ అయింది కదా మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ పెట్టి, అందుకనే మరో 2 కుకింగ్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ రెసిపీ అయితే హాట్ కట్టు పొంగల్. ఈ రెసిపీ మా సిస్టర్ వాళ్ళ మదర్‌ఇన్‌లా ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. సో డిలే చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం, పెసరపప్పు, మిరియాల పొడి అండ్ ఆల్సో జీలకర్ర 4 వేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. పెసరపప్పు నానేలోపు మనం ఒక కుక్కర్ తీసుకొని చూపెట్టిన తాలింపు గింజలన్నీ వేసుకొని కొంచెం లిటిల్ బ్రౌన్ అయినాక జింజర్, చిల్లీ, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం అవి ఫ్రై అయినాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేయాలన్నమాట. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక బియ్యం బట్టి ఎసురు చూసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేయడమే. సో ఈ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇందులో మేము ముందుగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే డైరెక్ట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అనమాట ఫైనల్గా. సో చూసారు కదా, ఫుల్ కుకింగ్ ప్రాసెస్ ఇంతే, చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. ఇది సెకండ్ రెసిపీ నువ్వులుండలు. ఇది కూడా మా నానమ్మ రెసిపీయే. ఫస్ట్ రెసిపీ వెజ్ కట్లెట్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే అది చూసేయండి. ఈ నువ్వులుండకు మేము తీసుకున్న రేషియో 2:1:1.5, 2 కప్స్ పల్లీలు, 1 కప్ నువ్వులు, 1.5 బెల్లం అనమాట. సో ముందుగా మనం ఈ పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లైట్ బ్రౌన్ అయ్యే వరకే. ఎక్కువ బ్రౌన్ అయితే మనకి లడ్డు ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట. సో దగ్గరుండి మనం లైట్ బ్రౌనిష్ అయ్యే వరకు టోస్ట్ చేసుకుంటూ ఉండాలి. పల్లీలు వేగినాక ఇట్లా మనం జల్లెడ పట్టాలన్నమాట, అందులో ఉన్న పొట్టంతా పోవడానికి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలన్నీ అందులో పొడి పట్టాలి. తర్వాత అలానే సేమ్ ప్రొసీజర్లో నువ్వులు కూడా లైట్ ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి, లైట్ బ్రౌనిష్ కలర్లో అయినట్టు. ఇక నేను ఆల్రెడీ చూపిస్తున్న విధంగా మీరు టోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మేము పల్లీలు మిక్సీ వేసినప్పుడే ఈ యాలక్కాయలు కూడా కలిపేసామన్నమాట, ఈవెన్గా గ్రైండ్ అవుతుందని చెప్పి. చూపెట్టిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసిన పల్లీల పొడి అండ్ ఆల్సో ఇప్పుడు వేస్తున్న నువ్వుల పొడి కూడా అందులోనే కలిపేసుకోవాలన్నమాట. సో అంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇంకా మిగిలిన నువ్వులతోనే మేము బెల్లం కూడా వేసాం. సో దానికన్నా ముందు మేము ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా వేసామన్నమాట, వాల్నట్స్, బాదం అవి. సో కొంచెం పిల్లలకు కూడా పెట్టడానికి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అవి కూడా కలిపేసాం. ముందుగా మనం బెల్లం వేసేటప్పుడు పొడితో సహా వేయాలండి, ఎందుకంటే బెల్లం మిక్సీ జార్లో తిరగదు, అంటుకుంటూ ఉంటుంది. సో అందుకని ఈవెన్ టోన్గా బెల్లం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుందని చెప్పి మా మదర్ కట్ చేసి అట్లా మిక్సీలో వేస్తున్నారు. సో చెప్పాను కదా ఇంతకుముందే, పల్లి పొడి అండ్ ఆల్సో నువ్వుల పొడి 2 మిక్స్ చేసి కొంచెం కొంచెంగా వేసుకుంటే ఈవెన్ టోన్గా బెల్లం అనేది అన్నిటికీ ఈక్వల్గా మిక్స్ అవుతుందని ఇట్లా చేశారనమాట. సో మీరు కూడా ఈ మెథడే ఫాలో అవ్వండి. ఎవరైనా ఫాలో అయితే ఓకే, లేకపోతే మీరు కూడా ఇట్లానే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టైం నేను షూట్ తీయలేదు, అందుకని సెకండ్ టైం చూపిస్తున్నాను అనమాట ఎట్లా వేసామది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ చేసినాక ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అట్లా లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం బ్రేక్ చేసుకుంటే లడ్డు చేసేటప్పుడు మనకి ఈవెన్గా వస్తాయి అన్నమాట, లమ్స్ లేకుండా. సో చూసారు కదా, మా మమ్మీ ఇక్కడ లడ్డూలు కూడా చేసేస్తుంది, సగం కూడా అయినాయి అనమాట ఆల్రెడీ. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ రెసిపీ ట్రై చేసి నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, ఏంటి ధరణి ఛానల్లో ఇప్పుడు మ్యాంగోస్ చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, ఇది తీసి చాలా డేస్ అయింది. బట్ వీడియోస్ అన్నీ క్లబ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పడానికి ఇంత టైం పట్టిందనమాట. సో ముందు రెసిపీస్ చూశారు కదా, ప్రాసెస్ చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో ఇంకెందుకు డిలే, మీ ఇంట్లో మీరు కూడా ఆ 2 రెసిపీస్ ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి ఎట్లా వచ్చినాయి టేస్ట్ అంతా. సో ఈ మాగాయ పచ్చడి కలుపుతుంటేనే నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. సో మీకు కూడా అలానే ఉంది నాకు తెలిసి. మీ అందరు ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నా మాగాయ పచ్చడి విత్ ముద్దపప్పు.
ఆవకాయ పచ్చడి ఊరకుండా ఉంటుందా? మనం ముద్దపప్పు పెట్టుకోకుండా ఉంటామా? మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారు? మేమైతే ముద్దపప్పు పెట్టేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని స్టార్ట్ చేసేసాము. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాకు తెలిసి మీరు చాలా టెంప్టింగ్‌గా అవుతూ ఉంటారు. అందుకని ఇంక డిలే చేయకుండా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.